బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్స్ పై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ దరఖాస్తులకు మద్దతు తెలిపిన విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతూ చౌదరి మరియు టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ప్రభావితులపై కేసు నమోదు చేశారు. యాంకర్ శ్యామల, సన్నీ యాదవ్, సుధీర్ పై BNS 33A(4) ఆఫ్ గేమింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ 66D IT యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పోలీసుల సీరియస్ యాక్షన్ పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, ఏంటి బెట్టింగ్ యాప్స్ కట్టడికి పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇటీవల చూసినట్టయితే ఈ బెట్టింగ్ యాప్, లోన్ యాప్లతోటి చాలా వరకు సూసైడ్లు చేసుకున్నటువంటి ఘటనలు ఇటు పోలీస్ రికార్డులోకి ఎక్కాయి. ఒక ఏడాది కాలంలో చూసినట్టయితే 1000 మంది వరకు కూడా చాలా వరకు సూసైడ్లు అటెంప్ట్ చేశారు. చాలా వరకు కొంతమంది జీవితాలు కూడా చాలా వరకు నాశనమైనటువంటి సిచ్యువేషన్ పైన ఇటు హైదరాబాద్ పోలీసులు చాలా వరకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. మరోవైపున చూసినట్టయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా కూడా చూసినట్టయితే సీనియర్ IPS ఆఫీసర్, అదేవిధంగా RTC MD అయినటువంటి సజ్జనార్ ఈ విషయం పైన కూడా తన వంతు పోరాటం కూడా చేస్తున్నారు. ఏదైతే సే టు నో బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి విషయం పైన కూడా చాలా వరకు ఏదైతే బెట్టింగ్ యాప్ను ప్రమోటర్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ప్రమోటర్ పైన చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా BNS యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే 3A పాటుగాను గేమింగ్ యాక్ట్తో ప్రకారంగా మరోవైపు చూసినట్టయితే ఈ IT యాక్ట్ 66D ప్రకారంగా కూడా వారిపైన కేసులు ఇంపోజ్ చేసి చాలా వరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఓవైపున హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు 11 మంది VIP సెలబ్రిటీకి సంబంధించినటువంటి వీళ్ళు యూట్యూబ్లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లను, దాంతోపాటు లోన్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి విషయం పైన పోలీసులు వారిపైన 11 మంది పైన కేసులు కట్టారు. దీనిపైన కూడా BNS యాక్ట్తో పాటు అదేవిధంగా IT 66Dకి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చూసినట్టయితే ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన వాటికి మద్దతు తెలుపుతున్నటువంటి సెలబ్రిటీలు విష్ణుప్రియ, సుస్త్రిత, ఇమ్రాన్ ఖాన్తో పాటుగాను హర్ష సాయి, రీతూ చౌదరి మరియు టేస్టీ తేజతో 11 మంది పైన కూడా ఈ పంజాగుట్ట పోలీసులు వారిపైన పలు రకాల సెక్షన్లు కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఇక చట్ట ప్రకారంగా ఏదైతే యూట్యూబర్లు ఉన్నారో ఆ యూట్యూబర్లో వాళ్ళు టెలికాస్ట్ చేశారు, వివిధ రకాలుగా వాళ్ళని ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల పైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ వివిధ ప్లాట్ఫామ్ వేదికగా కావచ్చు, ఏదైతే X వేదికగా కావచ్చు, ఇన్స్టాగ్రామ్లు, అదేవిధంగా యూట్యూబ్ వంటి ఛానళ్లతో పాటుగా పలు సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లుయెన్సర్లు అయినటువంటి వీళ్ళు సినీ నటులుగాను కొనసాగుతున్నారు. మరోవైపున యూట్యూబర్ ఫేమ్గా కొనసాగుతున్నారు. మరోవైపున చూసినట్టయితే అడపదడప చిన్న చిన్న సినిమాలలో కూడా వీళ్ళు నటిస్తున్నటువంటి వీళ్ళు సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఓవైపున బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వ్యవహారంతో కూడా చాలా వరకు వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్లను అనుసరించి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఈ బెట్టింగ్ లోన్ యాప్లలో చాలా వరకు బెట్టింగ్ కాస్తూ చాలా వరకు లక్షలాది రూపాయలను పోగొట్టుకొని వాళ్ళు చాలా ఆర్థికంగా కూడా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఇటు తెలుగు 2 రాష్ట్రాలలో దీనిపైన కూడా ఇప్పటికే చాలా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు 11 మంది చెందినటువంటి ఈ హర్ష సాయి కావచ్చు, యాంకర్ శ్యామలతో పాటుగాను రీతూ చౌదరి వంటి ముఖ్యంగా ఈ బెట్టింగ్ను ప్రమోట్ చేస్తున్నటువంటి సన్నీ యాదవ్తో పాటు చాలా వరకు వివిధ 11 మంది పైన ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఇలాంటి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళు ప్రమోషన్ చేపట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఓవైపున పోలీసులు హెచ్చరిస్తున్నారు. సౌజన్య.